సమ్మర్ ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు. కానీ స్టార్టింగ్‌లోనే ఎండలు మాత్రం చాలా మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉందంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత అధ్వానంగా మారబోతుందో తెలుసుకోండి. నార్త్ ఇండియాలోనే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పంజాబ్, హర్యానా, వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ గవర్నమెంట్ హీట్ వేవ్ అలర్ట్స్ని జారీ చేసింది. అక్కడ టెంపరేచర్ 40 నుంచి 45 డిగ్రీలు ఆల్రెడీ దాటిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రాత్రిపూట కొద్దిగా ఈ టెంపరేచర్ చాలా ఎక్కువ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పొద్దున్న 45 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే రాత్రి సమయంలో 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అంటే రాత్రి సమయంలో కూడా ప్రజలకు రిలాక్స్ ఉండట్లేదు. ప్రజెంట్ ప్రపంచంలో టాప్ 20 హాటెస్ట్ ప్లేసెస్లో 19 మన దేశంలోనే ఉన్నాయి. అలాగే ప్రపంచంలో ఉన్న 100 హాటెస్ట్ ప్లేసెస్లో 92 మన ఇండియాలోనే ఉన్నాయి. ఈ హీట్కి ఫైర్ యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. జస్ట్ కొన్ని రోజుల క్రితం మన తమిళనాడులోని ఫైర్ ఫ్యాక్టరీలోనే ఒక పెద్ద ఎక్స్ప్లోజేషన్ జరిగింది. దాదాపు 20 మంది చనిపోయారు. ఆ తర్వాత ఏప్రిల్ 20న గురుగ్రామ్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఏప్రిల్ 20న గురుగ్రామ్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత రాజస్థాన్లోని ఒక ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీలోనే ఒక పెద్ద ఎక్స్ప్లోజేషన్ జరిగింది. తర్వాత మహారాష్ట్రలోని ఒక వేర్ హౌస్ కంప్లీట్గా కాలిపోయింది. కేరళలో కూడా ఇలా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ వెనుక మానవ తప్పిదాలు కూడా ఉండవచ్చు. కానీ ఇది జరగడానికి ప్రజెంట్ హీట్ కూడా ఒక మేజర్ రీజన్. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని కాస్త రీసెర్చ్ చేస్తే ఇది కేవలం మన ఇండియాలోనే మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ప్రపంచం మొత్తాన్ని కుదిపేసే ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది అని తెలిసింది. అది భూ వాతావరణాన్ని పూర్తిగా మార్చివేయగలిగేది. దాని పేరే ఎల్ నీనో. ఈ ఎల్ నీనో లాస్ట్ టైం 1877 సంవత్సరంలో వచ్చింది. అది వచ్చిన ప్రతిసారి 1-2 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉంటుంది. లాస్ట్ టైం ఈ భూమిపైన ఉన్న 4% జనాభాని అంతం చేసింది. ఆ సమయంలో అది దాదాపు 4 కోట్ల మందికి సమానం. కానీ ఇప్పుడు మన భూమిపైన దాదాపు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈసారి కూడా ఇది సిమిలర్ ఎఫెక్ట్ని చూపిస్తుంది అని మాత్రం రాబోయే 1-2 సంవత్సరాల్లో 32 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 32 కోట్ల మంది అంటే ఆల్మోస్ట్ ప్రజెంట్ అమెరికా పాపులేషన్ మొత్తానికి సమాజం. అసలు ఈ ఎలినో అంటే ఏమిటి? ఇది ఏ విధంగా ఏర్పడుతుంది? ఇది ఇండియాని ఏ విధంగా ఇంపాక్ట్ చేయబడుతుంది? 2026 మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సంవత్సరంగా మారబోతుందో రండి ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ హీట్ వేవ్స్ నుంచి మనం ఈ ఎలినోని అర్థం చేసుకోవాలంటే మీరు కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకోవాలి. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మనం నీటిని వేడి చేస్తే అది ఆవిరిగా మారుతుంది. సేమ్ అలాగే మన సముద్రపు నీరు కూడా ఎండ కారణంగా వేడిగి ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి ఆకాశంలోకి వెళ్తుంది. ఆ ఆకాశంలో ఎత్తుకు వెళ్ళిన కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. ఒక సెట్ అయిన ఎత్తుకు నీటి ఆవిరి చేరిన తర్వాత టెంపరేచర్ బాగా తగ్గి ఆ నేచర్ కండెన్సేట్ అవుతుంది. అంటే నీటి బిందువుగా మారి వర్షంలో పడుతుంది. ఇది వర్షానికి సంబంధించిన బేసిక్ సైన్స్. అలాగే నీరు, గాలి, ఇతర ద్రవ పదార్థం ఏదైనా సరే అధిక పీడనం నుంచి తక్కువ పీడనం కలిగిన ప్రాంతానికి ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ వాటర్ ఉన్న పాత్రని తక్కువ వాటర్ ఉన్న పాత్రతో కనెక్ట్ చేస్తే ఎక్కువ వాటర్ ఉన్న పాత్ర నుంచి తక్కువ ఉన్న పాత్రకి వెళ్తుంది. అలాగే మీరు ఒక రూమ్లో అగరబత్తిని వెలిగించారు అనుకోండి, అక్కడ పొగ క్రియేట్ అయ్యి ఆ రూమ్ మొత్తం నిండిపోయి ప్రెజర్ డెన్సిటీ పెరిగి తక్కువ ప్రెజర్ ఉన్న ప్రాంతానికి ఆ పొగ స్ప్రెడ్ అవుతుంది. ఇది జస్ట్ బేసిక్ సైన్స్, మీ అందరికీ తెలిసిందే. ఇక సముద్రం గురించి మనం మాట్లాడతాం. సముద్రం మీకు పైన చాలా ప్రశాంతంగా వాటర్ ఒకే దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ సముద్రం లోపల కూడా నదులు ఉంటాయి. ఎస్, వాటర్ కరెంట్స్ ఉంటాయి. అంటే సముద్రంలోపు వాటర్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. మీరు సముద్రం లోపల చూస్తే సముద్రం యొక్క కరెంట్ మ్యాప్ అనమాట. ఇది జస్ట్ బేసిక్ విషయాలు. నేను మీకు ఇందాకే ఆల్రెడీ చెప్పాను. సూర్యుడి వేడి కారణంగా సముద్రపు నీరు వేడికి ఆవిరి వస్తుంది. అయితే మీరు భూమి మధ్యన ఉన్న ఈ భూమధ్య రేఖను చూసినట్లయితే ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు స్ట్రైట్గా పడతాయి. అంటే ఎక్కువ వేడి పడుతుంది. దాంతో ఈ ప్రాంతం ఎక్కువ వాటర్ ఆవిరిగా మారుతుంది. మన దేశంలో వర్షాలు ఋతుపవనాల కారణంగా పడతాయి. మరి ఈ ఋతుపవనాలు ఎలా ఏర్పడతాయంటే మన భూమి పైన మేజర్గా 3 సముద్రాలు ఉన్నాయి. ఒకటి పసిఫిక్ ఓషన్, 2 అట్లాంటిక్ ఓషన్, 3 ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్లో ఈక్వేటర్ దగ్గర అంటే భూమధ్య రేఖ దగ్గర అధిక వేడి కారణంగా ఏర్పడిన నీటి ఆవిరి ఇక్కడి నుంచి
ఆఫ్రికాలోని సొమాలియా నుంచి మన ఇండియా వైపుగా ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ వేడి కారణంగా ప్రెజర్ పెరుగుతుంది అండ్ మన ఇండియా వైపు ప్రెజర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు విండ్ అనేది ఎక్కువ పీడనం నుంచి తక్కువ పీడనానికి ట్రావెల్ చేస్తుంది. సో ఋతుపవనాలు మన భారత్ వైపునకు ప్రయాణించి మన దేశంలో వర్షాలు పడేలా చేస్తాయి. విండ్ మన భారత్ వైపు రావడానికి వేరే కారణాలు కూడా చాలా ఉన్నాయి. బట్ ప్రజెంట్ దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఎల్ నినో అంటే క్లియర్గా తెలుసుకుందాం. అందుకు మనం పసిఫిక్ ఓషనిక్ ప్రాంతాన్ని అనలైజ్ చేయాలి. సముద్రం పైన సాధారణంగా ట్రేడ్ విండ్స్ ఈ విధంగా ట్రావెల్ చేస్తాయి. న్యూజిలాండ్ నుంచి సౌత్ అమెరికా వైపు అంటే అర్జెంటీనా, పెరు వైపు ట్రావెల్ చేస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి ఆస్ట్రేలియా వైపు ట్రావెల్ చేస్తాయి. ఇవి తమతో పాటు వాటర్ను కూడా ట్రావెల్ అయ్యేలా చేస్తాయి. అలాగే సముద్రం లోపల కూడా కరెంట్స్ ఉంటాయి. సాధారణ సమయంలో ఇదిగో ఈ సౌత్ అమెరికా, కొలంబియా, పెరు, అర్జెంటీనా ప్రాంతంలో ఈ పసిఫిక్ ఓషన్లో చల్లటి నీరు స్టోర్ అవుతుంది. అది మీకు ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రాంతంలో చూస్తే అక్కడ వామ్ వాటర్ స్టోర్ అవుతుంది. ఈ వామ్ వాటర్ కారణంగా నీటి ఆవిరి క్రియేట్ అవుతుంది. నీటి ఆవిరి ఈ ప్రాంతంలో భారీ వర్షం పడేటట్టు చేస్తుంది. అలాగే ఈ వామ్ వాటర్ ఇండోనేషియా ద్వారా మెల్లగా ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ కూడా నీటి ఆవిరి పెరిగి మన ఇండియాలో వర్షం పడేలాగా ఇది సహాయం చేస్తుంది. అదే ఇది సౌత్ అమెరికా తీర ప్రాంతంలో కోల్డ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఈ కోస్టల్ ఏరియా మొత్తం వర్షాలు లేక ఎడారిగా మారుతుంది. అందుకే అక్కడ సముద్రం, ఎడారి రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి. ఇది జస్ట్ నార్మల్ కండిషనే. ఇందులో డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు ఎల్ నినో కండిషన్ క్రియేట్ అవుతుంది. అంటే ఈ ట్రేడ్ విండ్స్ వీక్ అవుతాయి. కొన్నిసార్లు రివర్స్ కూడా అవుతాయి. అంటే విండ్స్ సౌత్ అమెరికా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళే బదులు రివర్స్లో ట్రావెల్ చేస్తాయి. దాంతో ఆస్ట్రేలియా, ఇండోనేషియా దగ్గర వామ్ వాటర్ రివర్స్లో సౌత్ అమెరికా వైపు ట్రావెల్ చేస్తాయి. ఈ కండిషన్నే మనం ఎల్ నినో అంటాం. ఈ ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటే సూపర్ ఆర్ మెగా ఎల్ నినో అంటాం. ఇది చాలా చాలా డేంజరస్. జనరల్గా ఈ ఫినామినా ప్రతి 3 నుంచి 4 సంవత్సరాల వరకు జరుగుతాయి. అంటే ట్రేడ్ విండ్స్ వీక్ రివర్స్ వాటరింగ్ జరుగుతుంది. బట్ అది ఎక్కువగా జరగదు. బట్ ఈసారి 2026లో మాత్రం ఇది చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. ఇలాంటిది లాస్ట్ టైం 1877లో జరిగింది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా దారుణమైన కరువు ఏర్పడింది. అప్పుడు భూమిపై ఉన్న 4% ప్రజలు చనిపోయారు. అంటే దాదాపుగా 4 కోట్ల మంది ప్రజలు చనిపోయారు. కానీ ఇప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు కూడా అలాంటి కండిషన్ ఏర్పడితే భూమిపై ఉండే 30 కోట్ల మంది మరణించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ ఎల్ నినో వన్స్ ఆస్ట్రేలియా దగ్గర ఉన్నటువంటి వామ్ వాటర్ రివర్స్లో సౌత్ అమెరికా దగ్గరికి వెళ్ళి ఎడారిగా ఉన్న సౌత్ అమెరికా ప్రాంతాలు, ఎస్పెషల్గా కొలంబియా, పెరు, అర్జెంటీనా ప్రాంతాల్లో అసలు వర్షాలు పడినటువంటి ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు పడి వరదలు ఏర్పడతాయి. అదే వర్షాలు పడి ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఇండియా ప్రాంతంలో కంప్లీట్గా కరువు తాండవిస్తుంది అన్నమాట. ఈ ప్రాంతంలో టెంపరేచర్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇంకా మనకి సమ్మర్ పూర్తిగా స్టార్ట్ అవ్వకముందే విపరీతమైన ఎండలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ సైంటిస్టులు వర్రీ అవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే 1877లో పొల్యూషన్ ఎక్కువగా లేదు. ప్రకృతి విపత్తులు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆల్రెడీ మనం క్రియేట్ చేయవలసిన పొల్యూషన్ కారణంగా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. అలాంటి కారణంగా ఎల్ నినో ఏర్పడితే అది గ్లోబల్ వార్మింగ్ని మరింత ఎక్కువగా చేస్తుంది. ఇంతకంటే ముందు వచ్చినటువంటి ఎల్ నినో కన్నా ఇప్పుడు వచ్చినటువంటి ఎల్ నినో ఎఫెక్ట్ 2-3 రెట్లు ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. 82% అవకాశం ఉంది. ఒక మోస్తరు ఎల్ నినో ఏర్పడడానికి 98% ఛాన్సెస్ ఉంది. ఏ రకంగా చూసినా కరువే రాబోతుంది అనేది ఫైనల్. ప్రజెంట్ మన భూమిపైన ఉన్నటువంటి క్లైమేట్ సిస్టాన్ని మొత్తం మార్చేయగలదు. మన దేశానికి వచ్చిన ఋతుపవనాలని పూర్తిగా డిస్టర్బ్ చేయగలదు. దాంతో ఇకపై భూమి వాతావరణం ఎప్పటిలా ఉండదు, పూర్తిగా మారిపోతుంది. అండ్ ఈ ఎఫెక్ట్ 1-2 సంవత్సరాల వరకు ఉంటుంది. అప్పటి వరకు మన భూమి కండిషన్ ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. బహుశా 2026 మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన సంవత్సరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి బయట ఉన్న ఎండలతో చాలా జాగ్రత్తగా ఉండండి. టెంపరేచర్ రోజు రోజుకి పెరుగుతుంది.
అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రమే బయటికి వెళ్ళండి. అండ్ బయటికి వెళ్తే ఖచ్చితంగా మీ శరీరాన్ని కప్పే దుస్తులు ధరించండి. ఎక్కువగా వాటర్ తాగండి. పెద్దలు పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాలకు ప్రమాదం వస్తుంది. అయితే ఎక్స్పెక్ట్ చెప్పే ఇంకో విషయం ఏమిటంటే ఈ ఎల్ నినో 1877లో క్రియేట్ చేసిన విపత్తును ఈసారి క్రియేట్ చేయకపోవచ్చునని కూడా. ఆ సమయంలో పెద్దగా టెక్నాలజీ లేదు, వరల్డ్ గ్లోబలైజేషన్ లేదు. ఆ సమయంలో ఏదైనా తీవ్రమైన కరువు ఏర్పడితే దాని గురించి మిగతా దేశాలకు తెలియడానికి చాలా సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా సెకండ్స్లో అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఒక దేశంలో ప్రాబ్లం వస్తే మిగతా దేశాలు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ దేశాన్ని ఆదుకునే విధంగా హెల్ప్ చేస్తున్నాయి. ఏదైనా అతి పెద్ద ప్రకృతి విపత్తి రాబోతుంది అంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్న టెక్నాలజీ దాన్ని పసిగట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది. 1877-78 సంవత్సరంలో ఇలాంటి టెక్నాలజీ లేదు. కాబట్టి అటు ఆ సమయంలో కోట్ల మంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు. బట్ ఇప్పుడు అలాగే జరగకపోవచ్చు. బట్ కంప్లీట్గా వాతావరణం మారబోతుంది. ఇప్పుడు రాబోతున్న 5 నుంచి 10 సంవత్సరాల్లో మనం డ్రాస్టిక్ చేంజెస్ని మనం చూడబోతున్నాం. మొత్తంగా చూసుకుంటే ఇది ఎల్ నినోకి సంబంధించిన విషయం. ఈ వీడియో ద్వారా ఎల్ నినో అంటే ఏంటి, అది ఏ విధంగా ఏర్పడుతుంది, దాని ఎఫెక్ట్ మనపై ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో క్లియర్ క్లారిటీ వచ్చిందని మీకు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి. జిల్లాలో 45.4 డిగ్రీలు, కడపలో 45.1 డిగ్రీ సెల్సియస్, సాలూరులో 45.1 డిగ్రీ, ఆలగడ్డలో 44.9 డిగ్రీలు 3 రోజుల క్రితం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఇవి. సాధారణంగా ఇంతటి ఉష్ణోగ్రతలు ఎప్పుడు ఉండాలో తెలుసా? ఆల్మోస్ట్ రోహిణి కత్తుల్లో ఉన్నటువంటి సమయంలో ఉండాలి. అంటే మే 25 నాటికి ఈ స్థాయి నాటి ఎండలు ఉండాలి. అది ఎండాకాలం లెక్క. కానీ ఒక నెల ముందే ఈ ఏప్రిల్లోనే వేడి 45 డిగ్రీలు క్రాస్ చేసిందంటే ముందు రాబోయే కాలం అత్యంత దారుణమైన ఎండాకాలం. దాని పేరే సూపర్ ఎల్ నినో. ఇంతకీ ఈ సూపర్ ఎల్ నినో చరిత్ర ఏంటి, చరిత్రలో ఏం జరిగింది, ఇకపై ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం మనం. 1877లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 150 ఏళ్ళకి మళ్ళీ వస్తుంది ఈ సూపర్ ఎల్ నినో. 150 ఏళ్ళ క్రితం మానవ జాతిలో 4% తుడిచిపెట్టిన ఈ ఎల్ నినో ఎండ తట్టుకోలేక పంటలు లేక కోట్లాది మంది మృతి చెందారు. రోజుల వ్యవధిలో నదులు, చెరువులు, భూగర్భ జలాలు ఆవిరైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కరువు పరిస్థితి. అలాంటి కాలమే మళ్ళీ 2-3 నెలల్లో రాబోతుందా?